మనం దర్శించుకోబోతున్నటువంటి ఈ మందిరం కర్చపేశ్వర మందిరం. అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఇది. కాంచీపురంలోనే ఉంది. దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని స్వీకరించి తర్వాత ఈ కాంచీపురంలోనే శివుణ్ణి కర్చపేశ్వర అనేటటువంటి శివలింగాన్ని పూజించడం జరిగింది. కర్చప అంటే తాబేలు, ఈశ్వర అంటే శివుడు. తాబేలు ఈ శివలింగాన్ని పూజించింది కాబట్టి కర్చపేశ్వర అంటారు. తాబేలు అంటే సాధారణమైనటువంటి తాబేలు కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కూర్మావతారాన్ని స్వీకరించిన తర్వాత కాంచీపురంకి వచ్చి ఈ శివలింగాన్ని పూజించడం అనేది జరిగింది. ఈ మందిరం బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి మందిరం నుంచి కూడా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అయితే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పెద్ద మందిరము. ఎంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం అంటే కాంచీపురంలో తప్పక దర్శించుకోవలసినటువంటి మందిరాల్లో ఇది ఒకటి. కాంచీపురంలో ప్రధానంగా దర్శించుకోవలసినటువంటి మందిరాలు ఏంటంటే ఒకటి కంచి కామాక్షి, ఇంకొకటి వరదరాజస్వామి మందిరం, ఏకాంబరేశ్వర మందిరం. ఈ 3 ప్రధానమైనవి. ఆ తర్వాత 108 దివ్య దేశాల్లో 108 వైష్ణవ దివ్య దేశాల్లో 15 దివ్య దేశాలు ఈ కాంచీపురంలోనే ఉన్నాయి. కాబట్టి అవి తప్పకుండా దర్శించుకోవాల్సిందే సమయం ఉన్నట్లయితే. ఆ తర్వాత చిత్రగుప్త మందిరం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కచకేశ్వర మందిరం కూడా తప్పకుండా వెళ్ళి దర్శించుకోవాల్సిందే. ఎంత ప్రసిద్ధి అంటే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. మనకి మోక్షపూరీలు 7 ఉన్నాయి. అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికాః అనేసి ఈ 7 అయోధ్య, మధుర, మాయ అంటే మాయాపూరి, కాశీ, కాంచి, అవంతిక అంటే ఉజ్జయిని, పూరి జగన్నాథ్ పూరి, ద్వారవతి అంటే ద్వారక. ఇటువంటి 7 మోక్షధామముల్లో కాంచీపురం అనేది ఒకటి. ఇది మోక్షపూరిగా చెప్పబడుతుంది. అంతేకాకుండా నగరేసు కాంచి అంటే నగరాల్లో కాంచీపురం అంత ప్రసిద్ధి చెందినటువంటిది. పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారేసు రంభ, నగరేసు కాంచి అనేసి. చూసారా ఎంత ప్రసిద్ధమైనటువంటిది. నగరాల్లో కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏదైనా ఉందంటే కాంచీపురమే. ఈ కాంచీపురాన్ని 2గా విభజించారు. ఒకటి విష్ణు కంచి, శివ కంచి అనేసి. విష్ణు కంచినే చిన్న కంచి అంటారు, శివ కంచిని పెద్ద కంచి అంటారు. ఈ పెద్ద కంచిలోనే ఉన్నటువంటిది ఈ కచపేశ్వర మందిరం. అంతటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ మందిరం గురించి స్థల పురాణం ఏమంటుందో తెలుసుకుందాం. పూర్వం అమృతం కోసం దానవులు దేవతలు కలిసి వాసికి అనేటటువంటి సర్పాన్ని ఒక తాడుగా తీసుకొని మందర పర్వతం ఆధారంగా సముద్రాన్ని చిలుకుతూ ఉన్నారంట. అటువంటి మందర పర్వతాన్ని ఆధారంగా చిలికేటప్పుడు ఆ మందార పర్వతం అనేది అత్యంత బరువు కలగడం ఉండడం వల్ల అది కిందకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి దాన్ని కింద మునిగిపోకుండా చేయడం కోసము సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువే తాబేలు అవతారంగా, కూర్మావతారంగా వచ్చి తన వీపి మీద ఈ మందార పర్వతాన్ని ఉంచి మీరిప్పుడు చిలకవచ్చు, అమృతాన్ని పొందవచ్చు అని చెప్పగానే కూర్మావతారంలో ఉండేటటువంటి మహావిష్ణువు తన శరీరం మీద మందార పర్వతాన్ని ఉంచి దేవదానవులు సముద్ర మంథనం చేస్తారు. అయితే ఇక్కడున్నటువంటి స్థల పురాణం ప్రకారము అటువంటి శక్తి ఎవరిచ్చారంటే ఆ కూర్మావతారానికి ఈ శివుడు ఇచ్చారనేసి చెప్పడం జరిగింది. అయితే మందార పర్వతం సహాయంతో చిలికేటప్పుడు మొట్టమొదటి విషం వస్తుంది. ఆ విషాన్నే శివపెరుమాలు ఆ హలాహలం అనేటటువంటి విషాన్ని కంఠము యందు బంధిస్తారు.
అందువలన అప్పటి నుండి శివుడిని హలాహరుడు అంటారు. హలాన్ని తన కంఠమునందు ధరించినవాడు నీలకంఠుడు, అంటే నీలంగా ఉండేటటువంటి విషాన్ని కంఠం యందు ధరించేవాడు అనేసి అర్థం. ఆ తర్వాత కొంత సమయానికి అమృతం వస్తుంది. అమృతం వచ్చిన తర్వాత దేవదానవులు పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు చివరికి మోహినీమూర్తి అవతారాన్ని స్వీకరించి దేవతలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే కూర్మావతారంలో ఉండేటటువంటి ఆ మహావిష్ణువు కొంచెం సముద్రాలని ఇటు అటు కదిలించడం జరిగింది. దీన్ని అహంకారంగా భావించినటువంటి శివుడు ఆ కూర్మావతారాన్ని శపించడం జరిగింది. అయితే వైష్ణవానాం యథా శంభు, వైష్ణవుల్లో అతిపెద్ద వైష్ణవుడు శివుడుగా భావిస్తారు శ్రీమద్ భాగవతం అనుసారం. అయితే తన భక్తుల యొక్క శాపాన్ని కూడా ప్రేమగా స్వీకరించినటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకూర్ముడు తన శాప విముక్తి ఎలా కలుగుతుందని శివుడిని అడగగానే కాంచీపురంలో వెళ్ళి అక్కడ ఒక లింగాన్ని తీసుకొని నీవు పూజించినట్లయితే అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని చెప్పగానే కూర్మావతారంలో ఉండేటటువంటి స్వామి కాంచీపురానికి వచ్చి అక్కడ శివుడిని లింగ రూపంలో పూజించి అత్యంత ప్రేమతో పూజించడం వల్ల సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమయ్యి కూర్మావతారానికి శాపం నుండి విముక్తి చేస్తాడు అనేది స్థల పురాణంలో చెప్పబడింది. ఇక్కడ స్వామివారి పేరు కచకేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ భగవంతుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే కూర్మావతారానికి, వినాయకుడికి, దుర్గామాతకి, సూర్యుడికి, భైరవుడికి ప్రత్యక్షం అవడం జరిగింది. ఈ మందిరంలోనే పుష్కరిణి ఉంటుంది. ఎవరైతే ఈ పుష్కరిణిలో స్నానం చేస్తారో కంపల్సరిగా వాళ్ళు ముక్తిని పొందుతారని చెప్తారు. ఇంకా ఈ మందిరంలో అనేక రకాలైనటువంటి చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. విష్ణు దుర్గా గుడి, పంచసంధి వినాయకుడి గుడి, భైరవ మందిరం, సూర్య దేవాలయం, సరస్వతీదేవి సన్నిధి, ఆదికేశవ పెరుమాళ కోసం ప్రత్యేకంగా ఒక చిన్న మందిరం కూడా ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి పుష్కరిణిలో మనం స్నానం చేసి ఎవరైతే భగవంతుడిని ధ్యానిస్తారో స్మరిస్తారో వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. స్థల పురాణం ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ఆ యొక్క లీల ఏం జరిగింది అనేది స్థల పురాణంలో ఉండేటటువంటి ఒక చిన్న పలక మీద ఈ మందిరం యొక్క ప్రత్యేకత అనేది వివరించడం జరిగింది. సో వీ షుడ్ నాట్ మిస్ దిస్ టెంపుల్. మనం తప్పకుండా దీన్ని దర్శించవలసిందే. కాంచీపురం వచ్చారంటే అమ్మవారికి, కాంచీపురంలో ఉండేటటువంటి కామాక్షి అమ్మవారికి దగ్గరలోనే ఈ మందిరం ఉంటుంది. సాక్షాత్తు కూర్మావతారమే ఇక్కడికి వచ్చి ఆ శివలింగాన్ని ధ్యానించడం జరిగింది కాబట్టి ఈ మందిరాన్ని మనం మిస్ అవ్వకూడదు. ఈ మందిరంలో అనేకమైనటువంటి పండుగలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. అత్యంత ప్రసిద్ధమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది మహాశివరాత్రి. చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. నేను వెళ్ళేసరికి మందిరం పునర్నిర్మాణం అనేది జరుగుతుంది. అక్కడక్కడ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మందిరం దేవాదాయ శాఖ అధీనంలో ఉంది, కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ ఇలానే ఉంటాయి, డబ్బులు తీసుకోవడము, పెద్దగా మెయింటైన్ చేయలేకపోవడం. నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళందరూ సందాలు వసూలు చేసుకొని మంచిగా కడుతున్నారు. ఇంకా కుంభాభిషేకం కూడా చేయాలనుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మందిరం. ఎస్పెషల్లీ నేను ఇది 3-4 సార్లు దర్శించుకోవడం జరిగింది. ఒకసారి ఒక 8:30 ఆ సమయంలో రాత్రిపూట వెళ్ళేటప్పుడు భగవంతుడికి పాలు అభిషేకం చేయడం జరిగింది. ఆ పాలని తర్వాత భక్తులందరికీ పంచుతారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ప్రసాదాలు కూడా అప్పుడు మాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుని అనేక రకాలైనటువంటి పూజలతో పూజిస్తూ ఉంటారు. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఇక్కడ అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఓంకార నినాదాలు చేస్తూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సర్పదోషముల నుండి కూడా విముక్తి కలగడానికి అద్భుతమైనటువంటి పూజా విధానం అనేది ఇక్కడ ఉంది.
కాబట్టి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనం చేసుకొని వాళ్ళ జీవితాల్ని ధన్యం చేసుకుందరుగాక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమ శివాయ. శివ 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 శివ.